4 సంవత్సరాల 10 నెలలుగా కూడా తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా అవతల పక్క ఒక మినిస్టర్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కానివ్వండి, నేను నా పోరాటం అనేది ఎప్పుడూ ఆపలేదు. నేను ఒక విషయం పక్కగా చెప్తున్నాను, సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసే వ్యక్తిని. రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి దాన్ని బట్టి నేను అడుగులేద్దామని చెప్పి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రతి సామాన్య కార్యకర్త దగ్గరికి కూడా వెళ్ళి ఒక 20 మందితోనో 200 మందితోనో చేసేది రాజకీయం కాదు, 2 లక్షల మంది దగ్గరికి వెళ్దాము, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మనం రాజకీయం చేద్దామని 4 సంవత్సరాల 10 నెలలు కూడా నడవడం అనేది జరిగింది. మరి ఈ రోజున టీవీల్లో వచ్చిన రిపోర్ట్స్ చూసి సామాన్య ప్రజలు కూడా అయ్యో నాగార్జునకి రాకపోతే ఎట్లాగన్న మాట వచ్చిందంటే నేను 4 సంవత్సరాల 10 నెలల్లో కూడా చేసిందంతా కరెక్టే అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదైతే ఉందో పార్టీ చూసుకుంటుందంతా, నేను చేయాల్సిన పని తూచా తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా